నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హైదరాబాద్లో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రభుత్వం భారీ ప్రచారం చేస్తోంది. కానీ ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానం చూస్తూ ఉంటే నిజంగా ఇది పేదల కోసం రూపొందించిన పథకమేనా అని సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. ఈ వీడియోలో ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు, వాటిపై వస్తున్న విమర్శలు, ప్రజలలో వినిపిస్తున్న అభిప్రాయాలను ఒక్కసారి చూద్దాం. ప్రచారం ఒకటి, నిబంధనలు మరొకటి అనేలా పరిస్థితి మారింది. ప్రభుత్వం హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు అంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు ప్రకటించిన నిబంధనలు చూస్తుంటే అర్హుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం పడుతున్నారు. హైదరాబాద్లో వేలాది బస్తీలు ఉన్నాయి. ఇక్కడ నివసించే చాలా మందికి 50 లేదా 60 గజాల చిన్న ఇల్లు లేదా స్థలం ఉంటుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఇల్లు లేదా స్థలం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదని చెబుతోంది. అంటే ఇప్పటి వరకు బస్తీలలో నివసిస్తున్న వారిలో కూడా చాలా మంది ఈ పథకం పరిధిలోకి రాకపోవచ్చు అనే చర్చ కొనసాగుతోంది. ఇక దరఖాస్తుకే 10,000 రూపాయల, ఇదేంటో చూద్దాం. ఈ పథకంలో అత్యంత చర్చకు కారణమైన అంశం ఏంటంటే దరఖాస్తు ధర 10,000 రూపాయలు. ఒక పేద కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగానే 10,000 రూపాయలు చెల్లించాల్సి రావడం సరైన విధానమా అనే ప్రశ్న వస్తోంది. ఇక ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఎంపిక కాకపోతే డబ్బులు తిరిగి ఇస్తామని అంటున్నమాట. ఎంపికైతే అదే మొత్తాన్ని ఇంటి ధరలో సర్దుబాటు చేస్తామని అంటోంది. అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న మరొకటి ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు నిజంగా సమయానికి తిరిగి వస్తుందా అంటూ. గతంలో వివిధ ప్రభుత్వ సేవలకు చెల్లించిన ఫీజులు తిరిగి రావడానికి చాలా ఆలస్యమైన సందర్భాలు ఉదాహరణగా ఉన్నాయి. ఆ ఉదాహరణల నేపథ్యంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం 6 లక్షల లోపు కానీ చెల్లించాల్సింది 6 లక్షల రూపాయల? ఇది మరొక ప్రశ్న. మరొక కీలకమైన అంశం ఇదే. ఈ పథకానికి వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయల లోపు ఉండాలని ప్రభుత్వం చెబుతున్నమాట. అదే సమయంలో లబ్ధిదారుడు సుమారు 6 లక్షల రూపాయలు తన వంతుగా చెల్లించాలని నిబంధన ఉందని సమాచారం. ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకుంటుంది అంటూ. ఇంకా బ్యాంకు రుణం అందరికీ దొరకదు కదా. చాలా మందికి స్థిరమైన జీతం కూడా ఉండదు కదా. బ్యాంకు ఖాతాలలో రెగ్యులర్గా లావాదేవీలు ఉండవు కదా. అలాంటి పరిస్థితులలో ఈ మొత్తాన్ని ఎలా చెల్లించాలి అన్నది ప్రశ్న. ఇప్పటికే గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైన గ్రామాలలో కూడా పలు సమస్యలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది లబ్ధిదారులు బేస్మెంట్, గోడలు, స్లాబ్ వరకు నిర్మాణాలను పూర్తి చేసుకున్న బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని చెబుతున్నారు. మరికొందరు కొత్త నిబంధనల మధ్యలో రావడంతో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈ అనుభవాలే ఇప్పుడు హైదరాబాద్ ప్రజల్లో కూడా సందేహాలను పెంచేస్తున్నాయి. ఇక లాటరీ వెరిఫికేషన్ అందుబాటు, ఇది చూద్దాం. ప్రభుత్వం విడుదల చేసిన షరతుల ప్రకారం దరఖాస్తు చేశామంటే ఇల్లు ఖాయం కాదు. ముందుగా పత్రాల పరిశీలన జరుగుతుంది, తర్వాత అర్హత నిర్ధారణ జరుగుతుంది, ఆ తర్వాత లాటరీ వేయడం జరుగుతుంది. అదీ కాక అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్యను బట్టి మాత్రమే కేటాయింపు ఉంటుంది. అంటే అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న హామీ అయితే లేదు. 10 సంవత్సరాలు అమ్మకూడదని మరొక షరతు ఉంది. ఇది ముఖ్యమైన నిబంధనగా చెబుతోంది ప్రభుత్వం. ఇల్లు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు అమ్మకూడదు, అద్దెకు ఇవ్వకూడదు అన్నది నిబంధన. అవసరమైతే బ్యాంకు రుణం కోసం మాత్రం మార్టిగేజ్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతున్నమాట. 1,00,000 ఇళ్లు కానీ మొదటి దశలో ఎన్ని ఇళ్లు అన్నది ఇదొక ప్రశ్న. ప్రభుత్వం 1,00,000 ఇళ్లు లక్ష్యాన్ని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన సంఖ్య మాత్రం సుమారు 7,680 ప్లాట్లు మాత్రమే. దీంతో ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటి ఉంది. 1,00,000 ఇళ్ల హామీకి ఇది మొదటి అడుగా అంటూ, లేక ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమమా అంటూ. ఈ రెండిట్లో సమాధానం కాలమే చెప్పాలి మనకి. ఇక బస్తీ ప్రజలకు నిజంగా ప్రయోజనం ఉందా లేదా అన్నది మరొక ప్రశ్న. హైదరాబాద్లో ఇల్లు లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. దరఖాస్తులు ప్రారంభమైతే 20 నుంచి 25 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో కొద్ది వేల ఇళ్లతో ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న సహజంగానే మీకు మాకు అందరికీ వస్తోంది. ఇక చివరిలో ఒక మాట చెప్పుకుందాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉద్దేశం పేదలకు సొంత ఇళ్లు కల్పించడమే. అయితే అప్లికేషన్ ఫీజు, లబ్ధిదారుడి వాటా, అర్హత నిబంధనలు, పరిమిత ఇళ్ల సంఖ్య,
ఇటువంటి అంశాలపై ప్రజలలో సందేహాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పథకం నిజంగా అర్హులైన పేదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది మరొక ప్రశ్న. ప్రభుత్వం ఈ నిబంధనలలో మార్పు చేసే అవకాశం ఉందా, లేదా ఇదే విధానంతో ముందుకు వెళుతుందా అన్నది మరొక పెద్ద ప్రశ్న. రాబోయే రోజులలో దీని మీద ఒక స్పష్టత రావాల్సిన ప్రశ్న ఇదే. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ నిబంధనలు సరైనవేనని మీరు భావిస్తున్నారా, లేక ప్రభుత్వం వీటిలో మార్పులు చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.